హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శుక్రవారం శుభోదయం. నేను కింద ముగ్గేసి పైకి వస్తుంటే ఆవు వస్తుందండి. ఇంకా దానికైతే కొంచెం బియ్యము బెల్లం అయితే పెడుతున్నాను. ఇంకా దానికైతే పసుపు రాసి ఇంకా నేను పూజ చేసుకుందామని బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా పసుపు కుంకుమ అయితే తీసుకోనండి. అంతే కదండి. ఇంటి ముందుకు వచ్చేసరికి ఇంకా పసుపు రాసి పెట్టుకుంటాం కదా, అది ఉదయాన్నే వచ్చింది. ఇంకా నేనైతే ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి. అమ్మవారు కాదండి, నంది అంటాం కదా, ఎద్దు, శివుని వాహనం నంది, ఎద్దు అండి ఇది. ఇంకా నేను పెడుతుండగానే ఇంకా పంతులు గారు అంటే కూడా చూసారు కదా ఫ్రెండ్స్, అసలు బొట్లు పెడుతుంటే కదలకుండా బొట్లు పెట్టించుకుంటుందండి చక్కగా. ఇలాగైతే నేను ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టి పూజ చేసుకున్నాను. అసలు ఎందుకో ఈరోజు అసలు ఆరోగ్యం కూడా బాగాలేదండి నాకు. లేవడంతోనే మొహం వాసింది, అంత అన్ఈజీగా అనిపించింది, యాక్టివ్గా కూడా లేదు. ఇంకా సరే, పక్కన వాళ్ళు లేరండి, ముగ్గు నేను కాదు వేసేది, ఒక నెల వాళ్ళు, ఒక నెల మేము అలా వేసుకుంటూ ఉంటాము. ఇంకా నేనైతే ఎట్లా ఓపిక చేసుకొని ముగ్గు వేసి వద్దామని చెప్పి కిందకి వెళ్ళి ముగ్గు వేసి పైకి వస్తుంది, ఇలా వచ్చింది. ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా అది నేను పెట్టిన తర్వాత ఇంకా నేను పెట్టిన తినేసి అయితే ఎదురింటి పంతులు గారు ఇంటికి వెళ్ళింది. వాళ్ళైతే మామిడికాయలు పెడుతున్నారండి. మామిడికాయలు తింటుందా అని అయితే అడుగుతున్నాను నేను. తిందండి, మామిడికాయ బుర్రతో కూడా పెట్టేశారు. ఇంకా బుర్ర అయితే చక్కగా ఊసేసి మొత్తం తినేసింది. ఇంకా అక్కడే నేను ఫోన్ అయితే ఇక్కడ పెట్టేశానండి. కెమెరా నేనే వీడియో తీసుకుంటున్నా. ఇంకా ఫోన్ అక్కడ ఆన్ ఇచ్చేసాను. నేను ఫోన్ చూడలేదండి, ఇంకా గుర్తులేదు. ఇంకా నేను తిరుగుతూ అది మామిడికాయ తింటుంటే ఇంకా దానికి అక్కడికి వెళ్ళి పెట్టేసి ఇంకా అక్కడే నుంచున్నాను కొంతసేపు. అయితే ఇంకొంచెం ఎనర్జీగా అనిపించింది, యాక్టివ్గా అనిపించింది. శుక్రవారం పొద్దున్నే వచ్చింది అని చెప్పి ఇంకొంచెం ఉత్సాహం అనిపించింది నాకైతే అలా పూజ చేసుకోవడం. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలా పెట్టేసి వచ్చేసానండి. ఫోన్ చూసి ఇంకా ఫోన్ తీసుకున్నాను. ఇంకా అక్కడ అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇంకా రావు ఎద్దు గడ్డి మేస్తుందండి వాళ్ళ ఇంటి దగ్గర. చక్కగా అయితే బొట్లు నీట్గా పెట్టించుకుంది. ఇంకా తినేసి వెళ్ళిపోతుందండి. ఇంకా నాకు చిన్నగా క్లిప్ తీసుకోవాలనిపించింది, తీసుకుంది. ఇంకా తర్వాత ఏంటంటే గొంతు నిమురుతుంటే చక్కగా నిమిరించుకుంటుంది, ఆ గడ్డి మేస్తుందిలే అని చెప్పి నేనైతే ఇంకా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాను. నాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి, మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా నిన్న అయితే ఆ రోజంతా కూడా యాక్టివ్గానే ఉన్నానండి. చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంకెక్కడైతే నిలబడిందండి, ఇంకెళ్తుంటే నేను వచ్చి చేతితో అయితే ఇంకాసేపు నిమురుదామని నిమిరేసాను. నాకు చాలా బాగుందండి. ఇంకా పనంతా చేసుకొని అయితే శుక్రవారం కదండి, దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకున్నాను దీపం పెట్టుకొని. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత అన్నం తినేసేది కూర్చున్నా. ఇంకా మధ్యాహ్నం ఏంటంటే పద్మ వచ్చిందండి, వైట్ ఎల్లో శారీ కట్టిన అమ్మాయి పద్మ. ఇంకా పక్కన దేవిప్రియ అండి, శైలు నీలం బాక్స్ చేస్తుంటుంది. నేను శివకుమారినండి. ఇంకా పద్మ సడన్గా మధ్యాహ్నం 2 తర్వాత అలా వచ్చిందండి. ఇంకొస్తే ఏంటంటే కింద ఇంకా అందరం కలిసి ఒక ఇంట్లో మీటింగ్ పెట్టేసాము. అంతే కదండి. ఈ పద్మ ఏంటంటే టైలరింగ్ దగ్గర ఫ్రెండ్ అండి నాకు. ఇంకా సరే మమ్మల్ని చూడడానికి వస్తున్నానని చెప్పి వచ్చింది, సడన్గా వచ్చింది. ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పా కదండి, మొహం వాసింది బాగా, అసలు లేవలేదు. ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళిద్దరు అనుకుని శారీస్ కట్టుకున్నారు. నేనేమో బాగాలేదు కదని మామూలుగా నార్మల్గా స్నానం చేసి డ్రెస్లోనే ఉన్నా. ఇంకా సరేలే అని చెప్పి అంతే ఉండిపోయాను. ఇంకా దేవి వాళ్ళు అయితే ఇల్లు ఖాళీ చేస్తున్నారండి, అందుకోసం ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నామని చెప్పి అయితే కలిసాము. ఇక్కడ ఏంటంటే నేను బొప్పాస్కి తెచ్చిచ్చిందండి దేవిప్రియ.
బొప్పాస్కాయ నేను కట్ చేస్తానని చెప్పి నేనేంటంటే ఏదైనా ఖాళీగా కూర్చోను, ఏదో ఒకటి చేద్దామంటాను. ఇంకా బొప్పాస్కాయ అయితే ఇలా నేను కట్ చేస్తానండి చూపిస్తున్నా. ఇంకో వారి క్రియేటివిటీ అని చెప్పి అయితే చూపిస్తున్నానండి ఇక్కడ. అంతే కదండి, ఎంత బాగున్నా బాగోపోయినా ఫ్రెండ్స్తో కలిసేసరికి చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అందుట్లో ఫస్ట్ ఉదయాన్నే ఆవు రావడము, దానికి పూజ చేసుకోవడం నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. దానికి తోడు ఇంకా పద్మ కూడా వచ్చింది. ఫ్రెండ్స్తో కలిస్తే ఇంకెక్కడ లేని ఆనందం సంతోషం వస్తుంది కదండి. ఇంక ఇలా అయితే మేము చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ముగ్గురం ఒక చోట కలుస్తామో లేదో అని చెప్పి అయితే ఇలా అయితే బొప్పాస్కాయ ముక్కలు అనేది చిన్న చిన్న కట్ చేస్తాను, పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అవైతే కంప్లీట్ చేసేసారు. ఇంక ఇక్కడ ఏంటంటే తను పద్మ అండి, నా ఎదురు కూర్చున్న అమ్మాయి పద్మ, తన పిల్లలు ఇద్దరు పాప బాబు. ఇలా అయితే బొప్పాస్కాయ ముక్కలు తినేసామండి. పద్మ ఏమంటుందంటే బొప్పాస్కాయ బాగుంది, చూపురుకొని తీయగా ఉంది అని చెప్తుంది. తన పాపనైతే పద్మ వాళ్ళ పాపని హాయ్ చెప్పమని చెప్పాడు అడుగుతున్నాం. ఇంకా ఏంటంటే పిల్లలు మధ్యాహ్నం వచ్చారు కదా, కొంచెం బాగా ఆటలాడి ఉన్నారు. ఇంకా పిల్లలు కొంచెం ఆకలి అన్నట్టుగా ఉంటే ఇంకా దేవిప్రియ అయితే పద్మకు అన్నం పెట్టిందండి. ఇక్కడ ఏంటంటే చిన్న జోకు, పచ్చడి అయినా పద్మ అంటే వేయండి, ఎక్కడిది నువ్వు పట్టావా అని చెప్పి అడిగింది దేవిప్రియని. తను ఏం చెప్పిందంటే లేదు ఎదురింటి ఆంటీ వాళ్ళు ఇచ్చారు అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే పద్మ వాళ్ళ అమ్మాయి అండి. డ్యాన్స్ వేస్తానంటే నేను క్లిప్ తీయమనంటే అయితే తీస్తున్నా, భరతనాట్యం వేస్తానంటే. ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అండి 4 అలాగూ ఇంకా టీ తాగుదామని అయితే కూర్చున్నారు. నేనైతే టీ కాఫీలు నాకు అలవాట్లేవండి. పద్మను దేవిప్రియ అయితే టీ తాగుతున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే సరదాగా ఉండదని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం కూర్చొని టీ తాగేసిన తర్వాత. ఇంకా ఈ టైంలో ఏంటంటే పద్మ ఏమందంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు కదా, పిల్లలు తినడానికి కూడా ఉంటాయి, ఇంకొంచెం బూరెలు వండుకో, మేము కూడా ఉన్నాం కదా వండుతాము అని చెప్పింది. ఇంకా తనైతే దేవిప్రియ అయితే బియ్యం నానబోసుకుందండి. ఇంకా నాని పట్టించుకొస్తాను కిళ్ళలోపు మేమైతే ఒకళ్ళు బెల్లము ఒకళ్ళు కొబ్బరి తురిమి పక్కన పెట్టాం. బూరెలు అయితే వండుదామని ప్రిపేర్ చేస్తున్నామండి. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నాం. పిల్లలు అయితే వారి ఆటల్లో వాళ్ళు ఉన్నారు, మా పనుల్లో మేము ఉన్నాం. ఇక్కడ కొబ్బరి అయితే తురిమేసేసాం, బెల్లం కొట్టేసింది పద్మ అయితే. ఇంకా బియ్యం కొంచెం తడిగా ఉన్నాయని చెప్పి కాటన్ క్లాత్ మీద అయితే పోసేసామండి. ఇంకా పోసి తనకి ఇచ్చి పంపిస్తే పిండి పట్టించుకొచ్చింది. ఇలా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఉంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది కదండి. ఇంకా మళ్ళీ ముగ్గురం ఎప్పుడు కలుస్తామో ఏంటోనని చెప్పి అయితే అనుకున్నాము. పద్మ ఏంటంటే 7-8 నెలలు పరిచయం అండి మాకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు క్లాసులకి. ఇక్కడ ఏంటంటే తనే పాకం పట్టిందండి. తను కొంచెం రోజు వాళ్ళు బూరెలు అవి వండి అయితే సేల్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చు కానీ కొంచెం పెద్ద మొత్తంలో అయితే చేసుకోలేము, ఏదైనా చిన్నగా కొంచెం అయితే ట్రై చేయగలుగుతాము. సరే పద్మకి వచ్చు కదా అని పద్మతో చేపిస్తున్నాము. ఇక్కడ పప్పు గుత్తి పాకం కర్ర అయ్యిందండి మాకు. ఏమో యాలక్కాయలు కొట్టి ఇచ్చేస్తాము, తను పాకం పడుతుంది. కొంచెం లేత పాకం పట్టిందండి. మనకేంటంటే ఎప్పుడైనా పాకం పట్టుకోవడానికి గుర్తుంటుంది కదా అని చెప్పి అయితే చిన్న క్లిప్ తీసుకున్నామండి. లేత పాకమే పట్టింది తిను. ఇంకా పాకం అయితే ఇలా చూసుకోవాలి అని చెప్పి అయితే చూపిస్తుంది. ఓకేనండి. ముందు ఏంటంటే కొబ్బరి వేయించి పెట్టుకున్నాము, పాకంలో ఏంటంటే యాలక్కాయలు దంచేసుకున్నవి వేసేస్తుంది. కొబ్బరి కొంచెం లైట్గా వేయించేసి పక్కన పెట్టుకున్నాము. పాకం వచ్చిన తర్వాత కొబ్బరి అయితే పాకంలో పోసేసి తిప్పుతుంది. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానండి. వాళ్ళిద్దరు పాకం పడుతున్నారు, ఒకళ్ళు పిండి పోస్తుంటే ఒకళ్ళు తిప్పుతున్నారు. ఇలా కాదులే, ఇంకొంచెం ఉన్నంత వరకు లైట్గా తిప్పిన తర్వాత కిందకి దించేసిందండి.
కంకరతో కాదులే పద్మ, కొంచెం చెక్కగంట అయినా తీసుకోమన్నా లేదులే అని చెప్పి తిప్పుతానే ఉంది. సరే కిందకి దించిన తర్వాత అయితే నేను కెమెరా పక్కన పెట్టేసేసి ఇంకా ముగ్గురం కలిసి అయితే చేసాము. ఇంకా నేను తీసుకొని కొంచెం నేను పాకం తిప్పడంలో ఎక్కువ తిప్పుతూ ఉంటాను ఇంటి దగ్గర చేసినా కానీ. ఇంకా అలా నేను తీసుకుని అయితే ఇట్లా పాకం తిప్పేసానండి. ఫైనల్గా పాకం అయితే ఇలా వచ్చింది. చలివిడి ఇలా పట్టేసాం. ఇప్పుడు బూరెలు అయితే వండుతానికి ప్రిపరేషన్ చేస్తున్నారండి. ఇంకా వాళ్ళిద్దరు చేసి వేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను. దీంట్లో ఏంటంటే పద్మ కొంచెం పాలు పోసిందండి. పాల బూరెలు అంటారంట. మేమైతే ఎప్పుడు పాలు పోయడం చూడలేదు, నేను ఫస్ట్ టైమే చూసా. కొంచెం ఏంటంటే ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి, లేత పాకం కదా కొద్దిగా మెత్తగా అనిపించినాయి, కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. తినైతే టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇంకా నేను తింటాను తీయి అని చెప్తుంది. మనం తింటుంటే నోరు ఊరాలి, ఇంకొకసారి అందరు చేసుకొని తినాలి అనిపించాలి వేరే వాళ్ళకు కూడా అని అన్నట్టుగా అంటుంది. ఇక్కడ ఏంటంటే సగం పిండి చేసిందండి. పద్మ వాళ్ళ వారు వచ్చారు, ఆ అన్నయ్య వచ్చి అయితే పద్మాని తీసుకెళ్తానన్నారండి. ఇంకా అందుకని ఏమేంటంటే సగమే చాలు నాకు కొంచెం ఇప్పటి వరకు తినడానికి, తర్వాత మళ్ళీ చేసుకుంటాను అని చెప్పి అయితే ఆ పిండి సగం అట్టు పెట్టుకుంది. ఇక్కడ పద్మతో 7 నెలల స్నేహం అయితే దేవితో 7 సంవత్సరాల పరిచయం అండి. మేము పైన ఉంటే వాళ్ళు కింద ఉంటారు. ఎప్పుడు కూడా చిన్న వాటికి కూడా దేనికి కూడా మనస్పర్ధ అనేది రాలేదు మాకు. ఏదైనా పిల్లలు మాట్లాడుకున్నా కానీ మా దాకా రాలేదు. మేము ఏదైనా వాళ్ళు వచ్చి మాకు చెప్పినా కానీ మేము క్యాజువల్గానే తీసేసుకునే వాళ్ళము. ఇప్పటివరకు కలిసి 7 సంవత్సరాలు కూడా ఏ చిన్న ఇష్యూ లేకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నామండి. ముందు కూడా ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.